మండే రోజు బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? చూద్దాం. అలాగే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా చెప్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీ మెయిన్ టార్గెట్ ప్రైస్ యాక్షన్ నేర్చుకోవడం అయితే ఈ వీడియోస్ చాలా హెల్ప్ అయితాయి. ఫస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్ నుంచి చూద్దాం. నిఫ్టీ లాస్ట్ 5 డేస్, లాస్ట్ వీక్ అంతా మండే, ట్యూస్‌డే, వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే కంటిన్యూయస్‌గా పైకి వెళ్తూనే ఉంది. గ్రీన్ క్యాండిల్స్ లాగా క్లోజ్ అవుతుంది. గ్యాప్ అప్ ఓపెన్ అయితుంది. స్మాల్ మూవ్‌తో క్లోజ్ అవుతుంది. ట్యూస్‌డే రోజు కన్సాలిడేట్ అయింది. ఆ తర్వాత బిగ్ గ్యాప్ అప్, పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ఫ్లాట్ ఓపెనింగ్, పాజిటివ్ క్లోజింగ్, గ్యాప్ అప్, పాజిటివ్ క్లోజింగ్. హై పాయింట్ క్రియేట్ అయ్యాక మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ప్రీవియస్ వీక్ అంతా బుల్లిష్‌గానే ఉంది గ్యాప్ అప్‌తో. మనం బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? ఇక్కడ నుంచి బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా? చెప్తాను. అలాగే వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా ఎళ్లి చూద్దాం ఏం జరుగుతుందో. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీక్స్ నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. నిఫ్టీ ఈ రేంజ్‌లో ట్రేడ్ అవుతుందని. ప్రీవియస్ వీక్ బ్రేక్ చేసింది. లో బ్రేక్ చేసి కింద క్లోజ్ అయింది. ఒకవేళ ఈ లో బ్రేక్ చేస్తే బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అని చెప్పాం. కానీ లో బ్రేక్ చేయలేదు. ఏ లెవెల్ బ్రేక్ చేస్తే బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయాలో కూడా డిస్కస్ చేసాం. లోవర్ టైమ్ ఫ్రేమ్స్‌లో నిఫ్టీ ప్రీవియస్ వీక్స్ హై మీద క్లోజ్ అయింది. కానీ ఈ రేంజ్ బ్రేక్ చేయలేదు. ఈ ప్రీవియస్ హై గానీ, ఈ హై గానీ బ్రేక్ చేయలేదు. ఈ రేంజ్‌లోనే క్లోజ్ అయింది మళ్ళీ. మనం నెక్స్ట్ వీక్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చో చూద్దాం. ఫస్ట్ 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకెళ్ళి యాక్చువల్‌గా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్‌లో ఏం జరిగిందో చూద్దాం. ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్‌లో నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. హై పాయింట్ క్రియేట్ అయ్యి పాజిటివ్‌గా క్లోజ్ అయింది. ప్రీవియస్ క్లోజింగ్‌తో కంపేర్ చేస్తే పాజిటివ్‌గా క్లోజ్ అయింది. మండే రోజుకి 24,422 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ అయితే 24,466 టార్గెట్ 1 లెవెల్. 40 పాయింట్స్ టార్గెట్ 1 లెవెల్. ఆ తర్వాత ఈ లెవెల్ కూడా బ్రేక్ చేస్తే 24,522 లెవెల్ టార్గెట్ 2 లెవెల్. ఈ బ్రేక్అవుట్ పాయింట్ నుంచి టార్గెట్ 2 లెవెల్ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ ఈజీగా టార్గెట్ చేయొచ్చు. 100 పాయింట్స్. అది బుల్లిష్ సైడ్. ఒకవేళ బుల్లిష్ సైడ్ కాకుండా బేరిష్ సైడ్ మూవ్ క్యాప్చర్ చేయాలంటే ఎలాగా? అది కూడా డిస్కస్ చేద్దాం. 24,355 సపోర్ట్ లెవెల్. ఈ లెవెల్ బ్రేక్ చేస్తే మండే రోజు 24,301 టార్గెట్ 1 ఏరియా. ఫస్ట్ టార్గెట్ ఈ లెవెల్ 24,233 సెకండ్ టార్గెట్. ఇక్కడ వరకు మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ చేస్తే. ఇది మనకి నెక్స్ట్ డేకి ప్లాన్. కానీ అసలు హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ఏం జరుగుతుంది? మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అది కూడా చెప్తాను. ఫస్ట్ డైలీ టైమ్ ఫ్రేమ్‌కి వెళ్దాం. నిఫ్టీ ఎగ్జాక్ట్‌లీ 200 ఈఎంఏ పైన క్లోజ్ అయింది. ప్రీవియస్ టైమ్ కూడా ఆల్మోస్ట్ ఎగ్జాక్ట్‌లీ అదే లెవెల్‌లో క్లోజ్ అయ్యి గ్యాప్ అప్ ఓపెన్ అయింది. దీని కింద క్లోజ్ అయింది. నెక్స్ట్ మనం ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అంటే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందా? గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుందా? నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ డిసైడ్ చేస్తుంది మూవ్ ఎటు ఉంటుందని. ఈ హై మీద క్లోజ్ అయితే మనం బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ హై మీద క్లోజ్ అవ్వలేక ఇక్కడ ఒక రోజు కన్సాలిడేట్ అయ్యి బ్రేక్ అయినా కూడా బుల్లిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. లేదా ఈ లో కింద బ్రేక్ అయ్యి క్లోజ్ అయితే మాత్రం బేరిష్ మూవ్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. బేస్డ్ ఆన్ లెవెల్స్ ట్రేడ్ చేయండి. మనం హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ ఐడెంటిఫై చేయడానికి మాత్రమే చూస్తాం. బేస్డ్ ఆన్ లెవెల్స్ ట్రేడ్ చేయండి. లెవెల్ ఇటు సైడ్ బ్రేక్ అవుతూ ఉంటే బుల్లిష్ పొజిషన్స్‌లో ఉండాలి. కింద సైడ్ లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటే బేరిష్ పొజిషన్స్‌లో ఉండాలి. అది ఓవరాల్ ఐడియా. అండ్ వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో కూడా చూద్దాం. వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఇంకా ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అవుతుంది. క్యాండిల్ అయితే పాజిటివ్ స్ట్రాంగ్ క్యాండిల్ క్లోజ్ అయింది. కానీ ఈ లెవెల్ మీద క్లోజ్ అయి ఉంటే ఇంకా డైరెక్షన్ క్లియర్‌గా ఐడెంటిఫై అయ్యేది. ఈ లెవెల్ పైన క్లోజ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వీక్ క్లోజ్ అయితే మనం బుల్లిష్‌గా ఉండాలి. లేదా మళ్ళీ ఈ లెవెల్ కింద బ్రేక్ అయితే బేరిష్ వ్యూనే మెయింటైన్ చేయాలి. ఇది ఓవరాల్ ప్లాన్. ఇంట్రాడేలో మీరు ట్రేడ్ చేస్తున్నట్టయితే లెవెల్స్ బేస్డ్ ట్రేడ్ చేయండి. మీ వ్యూ ఏంటి? మీరు ఏం పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు అన్నది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒకవేళ మీరు ట్రెండ్ ఐడెంటిఫై చేయలేకపోతే మీకు ట్రెండ్ ఐడెంటిఫై చేయడంలో హెల్ప్ కావాలనుకుంటే ఈ ఇండికేటర్ మీకు హెల్ప్ చేస్తుంది. ట్రెండ్ ఐడెంటిఫై చేయడంలో ఇలాంటి మూవ్స్ ఈజీగా క్యాప్చర్ చేయొచ్చు. మీరు ఆప్షన్ బయ్యర్ అయినా, ఆప్షన్ సెల్లర్ అయినా కూడా డైరెక్షనల్ ఆప్షన్ సెల్లర్ అయితే ఈ ఇండికేటర్ మీకు డైరెక్షన్ ఐడెంటిఫై చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఫ్యూచర్స్ అయినా, స్టాక్స్ అయినా ఎక్కడైనా కూడా. మీకు ఇండికేటర్ యాక్సెస్ కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్‌లో కాంటాక్ట్ అవ్వండి. ఎమోషన్స్‌ని ఎలిమినేట్ చేసి మీకు ట్రేడింగ్ డెసిషన్స్‌ని ఈజీగా తీసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ అవ్వకూడదనుకుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. ఇంకొక వీడియోలో కలుద్దాం.